స్ట్రైట్గా చెప్పు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ జాను ఆమె కనిపించింది చెప్పుకుంది. ఇఫ్ యూ నోటిస్డ్ టెక్నికలీ నేనేం చెప్పలేదు అక్కడ. సో నా సైడ్ నుంచి ఏం లేదు. కరెక్ట్. ఆ అమ్మాయి కనిపించింది, ఆ అమ్మాయి చెప్పింది, అంతే కదా? అంతే. ఓకే, ఇప్పుడు నేను ఇదే మ్యాటర్ మమ్మీకి చెప్పాను అనుకో, మమ్మీ ఎలా రియాక్ట్ అవుతుంది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది చూడకుండా నీ ఫ్రీడమ్ ని కట్ చేస్తుంది. ఒకసారి వేసుకో. అయినా ఆ పాపకున్న ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కాదురా ప్రాబ్లము. ఇదిగో నీకు ఇచ్చాను చూడు ఫ్రీడమ్, అది ప్రాబ్లం. రేపటి నుంచి ఫోను, ల్యాప్టాప్ అన్ని కట్టు. ఆ అబ్బాయి కీస్ నాకు ఇచ్చేసే, అర్థమవుతుందా? ఎట్లా తయారైతున్నారంటే రోజు రోజుకి. అది లవ్ మ్యారేజ్ చేసుకున్నా, నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకో, సరేనా? చిన్నోడు అని చెప్పి గారభం చేసి నా కొడుకు అని పెంచితే రేపు పొద్దున నువ్వు ఉద్ధరించేదిదా నాకు? యు ఆర్ గ్రౌండెడ్. రేపటి నుంచి 8 తర్వాత బయటికి వెళ్తాను అని చెప్పు, కాలు రగ్గొడతాను, అర్థమవుతుందా? రేపటి నుంచి నీకు ఆ పాత నోకియా 1100 ఫోన్ ఉంది కదా, అది పడేయమన్నారు అందరూ, పడేలా. అదే ఇస్తా నీకు రేపటి నుంచి, దాన్నే వాడుకో నువ్వు. దాంట్లో మీములుండవు, ఎవరుండరు, ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. సిమ్ కార్డ్ లేని నోకియా 1100 వాడుకో ఇంక నుంచి. కనిపించిందా క్లియర్ గా 1080pలో? ఓకే, ఇప్పుడు మనం డీల్ దగ్గరకు వచ్చేసరికి ఫస్ట్ నువ్వు ఈరోజు లియోని వాకింగ్ తీసుకెళ్లడం దగ్గర నుంచి స్టార్ట్ చేయి. టైం గడిచే కొద్దీ ఏమేమి కావాలో చెప్తా. ఓకే, వెళ్ళు. అమ్మా, వస్తే ఫ్యాన్ ఉంది కదా, మళ్ళీ ఏసీ వేస్తావు? ఫ్యాన్ వేసుకునేది ఆ సౌండ్ కోసం. ఆ సౌండ్ లేకపోతే నాకు నిద్ర రాదు. అండ్ ఏసీ కంఫర్ట్ వచ్చు నాకు. అండ్ ఏసీ 18లోనే కదరా పెట్టాను, ఏదో 16లో పెట్టినట్టు చేస్తావు. 18లో నేనా? నాకు చలి పెడుతుంది. అంత చలేస్తే వెళ్ళి సోఫాలో పడుకో. అక్కడ దోమలు ఉంటాయి జాను. అయినా రగ్గుంది కదా, ఓవర్ చేస్తావేంటి? ఈ అవతారము వీడు. ఈ ఆర్మ్ రెస్లింగ్ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వాళ్ళదే ఈ లాస్ట్ చాక్లెట్. ఓకే సరే, నీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. సో ఇలా ట్విస్ట్ చేసి ఇలా లేదు. అండ్ 2 చేతులు యూజ్ చేయకూడదు. ఓకే, లెట్స్ ప్లే ఫేర్. ఓకే, 3, 2, 1 గో. ఏమైతుంది? చూడమా అర్జున చెయ్యి. నేనేం చేయట్లే మమ్మీ. టటా టటా టటా, నీకు అర్థమవుతుందా?